78వ కీర్తన. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరముల్లో పుట్టబోవు పిల్లలు దాని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాని వివరించున్నట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకు ఉండిరి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘంలో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రవేశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించుకొను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరచును. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపారా తిని తనిపిరి, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించెను. వారు ఆశ తీరాక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేల్లో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమలాలు కొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచనుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునివాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్లి మరలి రాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొన్ను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరగబడిరి, ఆయన యందు ఎడారి యందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను, విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగలను గుంపులుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను.
వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగు చేయు దూతలు సేనగా ఆయన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పించక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించును. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయిను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించును. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించును. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునద్దుకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునద్దుకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుటి నుండి అన్ని జనులను వెళ్లగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతులైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జోచిక్కు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగు చేసిరి. దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టును. ఆయన తన బలమును చెరుకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించును. తన ప్రజలను ఖడ్గమును అప్పగించును. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించును. అగ్ని వారి యవ్వనస్తులను భక్షించును. వారి కన్యకలను పెండ్లిపాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలుగా వారి విధవరాండ్రను రోదనముగా చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొనినను ఒకని వలెను మధ్యవసుడై ఆర్భటించిన పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొన్ను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యేసేపు గుడారంను అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనలేదు. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలోని అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయముడై వారిని పరిపాలించెను. కార్యముయందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఆమేన్.